1965 నుంచి తెలుగు సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ను ఈ రోజు నుంచి వరుసగా మీకు అందిస్తున్నాం. 1965 నుంచే, ఎందుకంటే అగ్ర హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ప్రభంజనం కొనసాగుతున్న తరుణంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి హీరోలు ఎంటర్ అయ్యి తమకంటూ ఒక మార్కెట్ను క్రియేట్ చేసుకోగలిగారు. కొన్ని సందర్భాల్లో అగ్ర హీరోలకి ధీటుగా నిలిచారు కూడా. ఎన్నో ఆసక్తికరమైన అంశాలను, కలెక్షన్లను సేకరించి మీకు అందిస్తున్నాం. 1965లో 49 చిత్రాలు విడుదలయ్యాయి. నటరత్న ఎన్టీఆర్ ఆ ఏడాది 12 చిత్రాల్లో నటించారు. ఆయనకి ఇది మరుపురాని సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రాల్లో 7 డైరెక్ట్గా 100 రోజులు ఆడాయి. అప్పట్లో ఇది ఒక రికార్డు. ఎన్టీఆర్ నటించిన తోడు నీడో చిత్రం కూడా ఈ లిస్టులో చేరేదే, కానీ విజయవాడ మారుతి, గుంటూరు విజయ థియేటర్లలో 92 రోజులు పూర్తయ్యాక వీరాభిమన్యం చిత్రం కోసం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో నాది ఆడజన్మ ఈ చిత్రం జనవరి 7న విడుదలైంది. నానుం ఒక పెన్ తమిళ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. నటుడు ఎస్వి రంగారావు, ఏవిఎం చెట్టిఆర్తో కలిసి ఈ చిత్రం నిర్మించారు. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. తన నటనతో పౌరాణిక పాత్రలకు ప్రతిష్ట పెంచిన ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం పాండవ వనవాసం. అంతకుముందు రాముడు భీముడు చిత్రంలోని ఒక అంతర్నాటకంలో భీముడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. పాండవ వనవాసం చిత్రంలో పూర్తిస్థాయి పాత్రల్లో భీముడిగా ఎన్టీఆర్ నటించారు. సావిత్రి ద్రౌపది పాత్రలో నటించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బెంగాలీలో అనువదించారు. బెంగాలీలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం ఇదే. 23 కేంద్రాల్లో విడుదలైన పాండవ వనవాసం చిత్రం అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడటం విశేషం. బ్లాక్ అండ్ వైట్ పౌరాణిక చిత్రాల్లో ఇదే రికార్డు. 1965లో ఎన్టీఆర్ నటించిన మంగమ శపథం చిత్రం కూడా హిట్ అయింది. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో జమున కథానాయిక, విఠలాచార్య దర్శకుడు. తెలుగు, తమిళ భాషలో రూపుదిద్దుకున్న చిత్రం వీరాభిమన్యం. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా ఈ చిత్రంలో నటించారు. ఆయన సిఫార్సుతో అభిమన్యుడి పాత్ర శోభన్ బాబుకు దక్కింది. కాంచన ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన వీరాభిమన్యం భారీ వసూళ్లు సాధించింది. విజయవాడ మారుతి టాకీస్లో 150 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన దేవత చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించారు. ఈ చిత్రంలో సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. చిత్రం కూడా విజయం సాధించింది. అప్పటిదాకా చిన్న చిత్రాలు తీసిన పద్మనాభం తొలిసారిగా భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం దేవత. ఈ చిత్రంలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే వీటూరి వారి పాట ఎవర్ గ్రీన్ హిట్గా ఇప్పటికీ నిలిచింది. విజయ సంస్థ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన సిఐడి చిత్రం కూడా విజయం సాధించింది. సింగిల్ ఇయర్లో 50 థియేటర్లలో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన చిత్రాలు కలిగిన హీరో నటరత్న ఎన్టీఆర్ఏ. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు సంబంధించిన ఈ రికార్డును మరో హీరో ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1965లో 4 చిత్రాల్లో నటించారు. వీటిల్లో తొలి చిత్రం సుమంగళి జనవరి 1న విడుదలైంది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సావిత్రి కథానాయిక. ఇది ప్రయోగాత్మక చిత్రం కావడంతో ఆడియన్స్కు నచ్చక సినిమా ఫ్లాప్ అయింది. అయితే టాక్కు అతీతంగా హైదరాబాద్లో దీపక్, విజయవాడ అలంకార్ థియేటర్లలో 89 రోజులు ఆడింది. రెండో చిత్రం అంతస్తులు. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత వివి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో భానుమతి, కృష్ణకుమారి నాయికలు. ఆర్థిక విజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. అక్కినేని నటించిన మరో చిత్రం ప్రేమించి చూడు. పద్మిని వారి సమ్మోహనాస్త్రం అనే ట్యాగ్ లైన్తో విడుదలైన ఈ చిత్రాన్ని పి పుల్లయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇది పూర్తి హాస్యభరిత చిత్రం. అయితే అక్కినేని నుంచి ఫ్యామిలీ డ్రామాలను ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. అయినా చాలా సెంటర్స్లో రన్ బాగుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకి పిబి శ్రీనివాస్ నేపథ్య గానం అందించడం విశేషం. ఇదే వారిద్దరి కలయికలో వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా. అక్కినేని నటించిన మరో చిత్రం మనుషులు మమతలు. నటి జయలలితకు ఇదే తొలి తెలుగు చిత్రం. అక్కినేని సరసన ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇదే. అంతేకాదు
ఈ చిత్రంలో జయలలిత స్విమ్ సూట్ వేసుకొని కనిపిస్తారు. అందుకే ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తెలుగులో మొట్టమొదటిసారిగా ఏ సర్టిఫికేట్ పొందిన చిత్రం ఇదేనని చెప్పాలి. హీరో కృష్ణ 1965లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు. అంతా కొత్త వారితో దర్శకుడు ఆదిత్య సుబ్బారావు తీశారు. తెలుగులో తొలి సాంఘిక రంగుల చిత్రం ఇది. సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 25 కేంద్రాల్లో 50 రోజులు, 3 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. కృష్ణతో పాటు మరో హీరోగా రామ్మోహన్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. రామ్మోహన్కి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కృష్ణ పెద్దగా రాణించలేదని అప్పట్లో అందరూ పెదవి విరిచారు. అయితే కాలమహత్యం. తర్వాత కాలంలో కృష్ణ సూపర్ స్టార్గా ఎదిగి సంచలనం సృష్టించగా రామ్మోహన్ రావు అతి త్వరలోనే కనుమరుగైపోయారు. నటభూషణ సోమన్ బాబు కూడా 1965లో ఒకే ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా వీరాభిమన్యు. ఎన్టీఆర్, కాంతారావు వంటి పాపులర్ హీరోలు ఉన్న చిత్రంలో వర్ధమాన నటుడు సోమన్ బాబుకు టైటిల్ రోల్ పోషించే అవకాశం నిజంగా అదృష్టమే. వీరాభిమన్యం విజయం సాధించి ఒక షిఫ్టింగ్ థియేటర్తో కలిపి 12 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. వీరాభిమన్యు చిత్రంతో సోమన్ బాబు దశ మారిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.